పథకాలు అందాలనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇళ్లను నిజమైన పేదలకే కేటాయించాలని, దీంట్లో మరో మాటకు తావు లేదని మంత్రి వెల్లడించారు. తప్పు జరిగిందని తెలిస్తే బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇళ్ల నిర్మాణంలో ఉన్న దశలో అనర్హులను తేలినా నిలిపివేస్తామని వెల్లడించారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ నాక్లో శిక్షణ పూర్తి చేసుకున్న 390 మంది అసిస్టెంట్ ఇంజనీర్లకు రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేసిన నిబంధనలకు అనుగుణంగానే ఇల్లు కేటాయింపు జరగాలని అన్నారు. అనర్హులకు కేటాయించినట్లు తెలిస్తే చర్చలు తప్పవని, దీనికోసం త్వరలో టోల్ ఫ్రీ నెంబర్ కేటాయిస్తామని వెల్లడించారు. గృహ నిర్మాణ శాఖకు మంచి పేరు తేవాలని ఇంజనీర్లకు కోరారు. ఆల్మోస్ట్ రాష్ట్రంలో ఈ 4.5 లక్షల హౌజెస్ ఏవైతే ఫస్ట్ పెళ్ళి అనుకుంటున్నామో, నాకు తెలిసి 3.5 to 4 lakhs హౌజెస్ బెనిఫిషరీ లిస్ట్ ఫైనల్ అవుతుంది. ఎక్కడ బెనిఫిషరీని ఫైనల్ చేసే దాంట్లో తప్పు జరగొద్దు. బెనిఫిషరీలో ఒక విలేజ్లో మనం ఒక 20 మెంబర్స్కి ఈ ఇందిరమ్మ ఇల్లు ఇస్తే, అందుట్లో ఒక 18 మెంబర్స్కి నువ్వు జెన్యూన్ ఇచ్చి, ఇద్దరికి ఆ ఊర్లో ఉండే మోతుపర్లకో, డబ్బున్నోళ్లకో, భూమున్నోళ్లకో ఇస్తే, నువ్వు ఇచ్చిన 18కి ఒక గ్రావిటీ, ఆనెస్ట్నెస్ మొత్తం పోతుంది. ఆ రెండే చూపిస్తారు ప్రతి ఒక్కళ్ళు. సెలక్షన్ లిస్ట్లో మీరు ఐడెంటిఫై చేసి తప్పు ఉందని చెప్పినా, ఈవెన్ కలెక్టర్ గారు అప్రూవ్ చేసినా దాన్ని క్యాన్సిల్ చేసేది అవుట్ రైట్ డెసిషన్ నేను తీసుకున్నాను.